హలో మిత్రమా, మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. శబ్దం నిరంతర కబుర్లు నిండిన ప్రపంచంలో నిశ్శబ్దం ఒక నిధి. కాని మౌనం అంటే నోరు మూసుకోవడమే కాదు. నిశ్శబ్దం మనకు శాంతిని, అవగాహనను మరియు స్పష్టతను ఎప్పుడు తెస్తుందో తెలుసుకోవడం. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను నిశ్శబ్దం మీ గొప్ప గురువు కాగల 6 పరిస్థితులను. ఇవి మీ మాటలు అవసరమని అనిపించినప్పటికీ అవి మంచి కంటే మరింత హాని కలిగించే క్షణాలు. నిశ్శబ్దం అంటే భయపడాల్సిన విషయం కాదని చెప్పడం ద్వారా ప్రారంభిస్తాను. అది శూన్యం కాదు. ఇది ఒక ఉనికి, జ్ఞానం మరియు శాంతి ఉత్పన్నమయ్యే లోతైన ప్రదేశం. కానీ అన్ని నిశ్శబ్దాలు కావు మరియు అవన్నీ సులభమైనవి కావు. కొన్ని నిశ్శబ్దాలు, ముఖ్యంగా ఈ 6 సందర్భాల్లో, బలం మరియు బుద్ధిపూర్వకత అవసరం. అవి మన మాటల్ని ట్రాప్ చేసే క్షణాలు. నిశ్శబ్దం మనల్ని విముక్తులను చేయగలదు. మొదటి పరిస్థితి, మీరు కోపంగా ఉన్నప్పుడు మౌనం తప్పనిసరి. ఆ అనుభూతి మనందరికీ తెలుసు. మీ ఆలోచనలు వేగంగా ఉంటాయి మరియు మీరు ఏదో చెప్పాలని తపన పడుతున్నారు. కానీ మిత్రమా, కోపం ఒక అగ్ని. ఒకవేళ మీరు అయితే కోపంతో మాట్లాడితే మీరు మంటలకు ఆజ్యం పోసినట్లు. బదులుగా లోతైన శ్వాస తీసుకోండి, వెనకడుగు వేయండి. ఆ నిశ్శబ్దంలో అగ్ని తనను తాను కాల్చుకోవడానికి అనుమతించండి. కోపంతో మాట్లాడే మాటలు ఎప్పటికీ శాంతిని తీసుకురాలేవు. కానీ నిశ్శబ్దం మన భావోద్వేగాలను మార్చుకునే స్థలాన్ని ఇస్తుంది. కోపాన్ని ఎదుర్కోవడంలో నిశ్శబ్దం ఒక శక్తివంతమైన చర్య. ప్రతి యుద్ధం మాటలతో పోరాడవలసిన అవసరం లేదని తెలుసుకోవడం వివేకం. కొన్నిసార్లు తెలివైన ప్రతిస్పందన అస్సలు ప్రతిస్పందన కాదు. రెండవది, మీరు గందరగోళంలో ఉన్నప్పుడు నిశ్శబ్దం అవసరం. సమాధానం చెప్పడం అసాధ్యమనిపించే ప్రశ్నలతో జీవితం తరచుగా మనకు కూడలిని అందిస్తుంది. ఈ క్షణాల్లో సలహా కోరడానికి, శూన్యతను మాటలతో నింపడానికి మనం మాట్లాడాలనుకోవచ్చు. కానీ మనం కోరుకునే సమాధానాలు తరచుగా మన చుట్టూ ఉన్న శబ్దంలో కనిపించవని నా అనుభవం నాకు నేర్పింది. అవి లోపల నిశ్శబ్దంలో కనిపిస్తాయి. గందరగోళం మన చుట్టూ ఉన్నప్పుడు నిశ్శబ్దం మనల్ని మనం కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. మన మనస్సును ప్రశాంతమైన నది ఉపరితలంలా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. నిశ్శబ్దంలో సరైన మార్గం తరచుగా తనను తాను వెల్లడిస్తుంది. సమాధానం కోసం మనం తొందరపడాల్సిన అవసరం లేదు. మనం నిశ్శబ్దంగా వినాలి, జ్ఞానం వస్తుందని విశ్వసించాలి. మూడవది, ఇతరులు మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు నిశ్శబ్దం చాలా ముఖ్యం. ప్రజలు మిమ్మల్ని విమర్శించినప్పుడు లేదా తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు బాధపడటం సహజం. మన స్వభావం మనల్ని మనం రక్షించుకోవడం, వివరించడం, మనం ఎవరో వారి అభిప్రాయాన్ని సరిచేయడం కావచ్చు. కానీ పదాలతో మనల్ని మనం రక్షించుకోవడం తరచుగా సంఘర్షణ మరియు అపార్థానికి దారితీస్తుంది. మీరు మాటలతో దాడి చేయబడినప్పుడు నిశ్శబ్దం మీ కవచంగా ఉంటుంది. మీ నిజమైన స్వభావం మీరు చెప్పే దాని ద్వారా కాదు, మీరు ఎలా స్పందిస్తారో దాని ద్వారా తెలుస్తుంది. తప్పుడు మాటలను ఎదుర్కోవడంలో నిశ్శబ్దం మీ శాంతిని చూపిస్తుంది. ఇది మిమ్మల్ని దాని తుఫానులోకి లాగకుండా ప్రతికూల శక్తిని వెదజల్లడానికి అనుమతిస్తుంది. నాల్గవది, ఎవరైనా బాధపడుతున్నప్పుడు నిశ్శబ్దం ఒక బహుమతి. కొన్నిసార్లు మనం ఎవరినైనా బాధలో చూసినప్పుడు ఓదార్పునిచ్చే సలహా ఇవ్వాల్సిన అవసరం ఉందని మనకు అనిపిస్తుంది. కానీ ప్రతి గాయాన్ని మాటలతో నయం చేయలేము. కొన్నిసార్లు ఓదార్చడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే మీ నిశ్శబ్దాన్ని అవతలి వ్యక్తి దోహకించడానికి, ప్రాసెస్ చేయడానికి, నయం చేయడానికి ఒక ప్రదేశంగా అందించడం. నిశ్శబ్దంలో మీ ఉనికి మాటల్లో చెప్పగలిగిన దానికంటే ఎక్కువ చెబుతుంది. ఇది ఇలా చెబుతోంది, నేను మీతో ఇక్కడ ఉన్నాను, నేను అర్థం చేసుకున్నాను మరియు మీరు ఒంటరిగా లేరు. ఈ రకమైన నిశ్శబ్దం మీరు ఎప్పుడైనా చెప్పగలిగే దానికంటే ఎక్కువ ఉపశమనం కలిగిస్తుంది. ఐదవది, మీరు మీ గురించి లేదా మీ జీవితం గురించి ఏదైనా మార్చడానికి కృషి చేస్తున్నప్పుడు నిశ్శబ్దం శక్తివంతమైనది. మనలో చాలా మంది మనం మార్పు చేయాలని నిర్ణయించుకున్నప్పుడుంది ఒక అలవాటు,
ప్రవర్తన లేదా నమ్మకం అయినా దాని గురించి ప్రకటించాల్సిన అవసరం ఉందని, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని భావిస్తారు. కానీ నా అనుభవంలో మార్పు అనేది నిశ్శబ్దంగా హృదయంలో జరిగే విషయం, బాహ్య ప్రకటనల ద్వారా కాదు. మార్పు అనేది ప్రసారం చేయవలసిన విషయం కాదంది, జీవించవలసిన విషయం. మీరు మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడి సమయాన్ని వృధా చేయవద్దు. బదులుగా నిశ్చలంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి మరియు మార్పు సహజంగా బయటపడనివ్వండి. మీరు మీ ఉద్దేశాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అవి అంత శక్తివంతంగా మారతాయి. చివరగా, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దం పవిత్రమైనది. ఏకాంతంలో నిశ్శబ్దం అనేది ఒంటరితనం కాదు. ఇది మీ నిజమైన ఆత్మతో కనెక్ట్ అవ్వడానికి ఒక అవకాశం. ప్రపంచం యొక్క శబ్దం తరచుగా మనలోని నిశ్శబ్ద స్వరాన్ని ముంచివేస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దాన్ని ఆలింగనం చేసుకోండి. ఈ క్షణాల్లోనే మీరు మీ ఆత్మ యొక్క గుసగుసలను, మీ లోతైన జ్ఞానాన్ని వినవచ్చు. ఏకాంతంలో నిశ్శబ్దం మిమ్మల్ని ప్రతిబింబించడానికి, ఎదగడానికి మరియు ఆ జ్ఞానాన్ని వినడానికి అనుమతిస్తుంది. ఎల్లప్పుడూ మీలోనే ఉండండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు విడిచిపెట్టబడరు, మీరు మరింత స్పష్టంగా వినగలిగే ప్రదేశంలో ఉంటారు. కాబట్టి నా మిత్రమా, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, నిశ్శబ్దం అంటే ధ్వని లేకపోవడం కాదు, జ్ఞానం ఉండటం. ఈ 6 పరిస్థితులలో మీరు కోపంగా ఉన్నప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, విమర్శించబడినప్పుడు, బాధల సహవాసంలో ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు మార్చుకున్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దం మీ గొప్ప మిత్రుడు. ఇది మీకు శాంతిని కనుగొనడానికి, ప్రతిబింబించడానికి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుగుణంగా ఉండటానికి వీలు కల్పిస్తుంది. మీ స్వంత జీవితంలోని ఈ క్షణాలను ప్రతిబింబించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తదుపరిసారి మీరు ఈ పరిస్థితులలో ఒకదాన్ని ఎదుర్కొన్నప్పుడు గుర్తుంచుకోండి, నిశ్శబ్దం తరచుగా అత్యంత శక్తివంతమైన ప్రతిస్పందన. మాటల మధ్య నిశ్శబ్ద ప్రదేశాలలో మీరు శాంతి మరియు స్పష్టతను కనుగొనండి.